Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణంగా ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు కోటా శ్రీనివాసరావు. ఇక ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. తెలుగు సినీ రంగంలో విలక్షణ నటుడిగా పేరొందిన కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. 1968లో ఆమె రుక్మిణి అనేటువంటి మహిళను వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానంగా ఉన్నారు. కొడుకు కోటా ప్రసాద్ 2010 జూన్ 21న కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. 4 దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. కోటా శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త భాషను చెప్పిన ఆయన రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కోటా. కెరీర్ తొలినాళ్లలో సహాయ నటుడిగా విలన్గా నటించారు. టాలీవుడ్ అగ్రహీరోలుగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి పాత కొత్త తరం నటులతో కలిసి నటించారు. ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారుమోగిపోయింది. ఆహనా పెళ్ళంట సినిమాలో ఆయనలోని మరో నటుణ్ణి వెలికితీసింది. అందులో ఆయన నటించిన పిసినారి పాత్ర నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆయన నటించారు. ఇక ఖైదీ నెంబర్ 786, యముడికి మొగుడు, బొబ్బిలి రాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిరియాలు ఇలా అనేక సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. మరణ వార్త వినగానే సినిమా, రాజకీయ ప్రముఖులు ఆయన్ను కడసారి చూసేందుకు బయలుదేరారు. బ్రహ్మానందం కూడా కోటా శ్రీనివాసరావు భౌతికాయాన్ని చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఆయన నివాసంలోకి వెళ్లి కోటాకు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. నటన ఉన్నంత కాలం ఆయన ఉంటారని కోటా శ్రీనివాసరావు నటరాజ పుత్రులు అన్నారు. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిని, దాదాపు 4 దశాబ్దాల పాటు కలిసి పనిచేశామని బ్రహ్మానందం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు.
ఎస్, బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు. కోటాతో ఉన్నటువంటి తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నటన ఉన్నంతకాలం నట రాజపుత్రుడు కోటా శ్రీనివాసరావు అని, భారతదేశం గర్వించదగ్గ నటులు కోటా శ్రీనివాసరావు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు అనేక సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి త్రయానికి కూడా ఒక మంచి పేరు, ప్రఖ్యాతులు కూడా వచ్చిన పరిస్థితి. అనేక సినిమాల్లో ఇద్దరు కాంబినేషన్కి వచ్చినటువంటి పేరు అంతా ఇంత కాదు. సో ఇవాళ ఉదయాన్నే చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే నేరుగా హాస్య నటుడు బ్రహ్మానందం ఆయన నివాసానికి చేరుకొని కోటా శ్రీనివాసరావు భౌతికాయానికి నివాళులర్పించారు. అనేక మంది ప్రముఖులు కోటా శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా, విలన్గా, ఒక మంచి నటుడిగా, కమేడియన్గా ఇలా ప్రతి రోల్లోనూ కనిపించారు కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అనేక భాషల్లో ఇప్పటి వరకు దాదాపుగా 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. మరోవైపు సినీ రంగంలోనే అతి కీలకమైన ముఖ్యమైన ప్రధాన తారాగణంతో కలిసి నటించారు. స్టార్ హీరోలతో, నాటి స్టార్ హీరోలు, నేటి యువతరం హీరోలతో కూడా కలిసి నటించారు కోటా శ్రీనివాసరావు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన సంతాపాన్ని తెలియజేశారు, ట్వీట్ చేశారు. లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాస్ గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలిచివేసింది. ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినీ కెరీర్ను ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారంటూ కోటా శ్రీనివాసరావు గురించి మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కామెడీ విలన్ అయినా సరే, సీరియస్ విలన్ అయినా సరే, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కొంగదీసింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. శ్రీ కోటా శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకు, సినీ ప్రేమికులకు ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయభిలాషులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి అదేవిధంగా కోటా శ్రీనివాసరావు ఇద్దరు కూడా 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇద్దరు కూడా సినీ రంగంలోకి సినీంగేట్రం చేశారు, సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇద్దరు ఒకే సినిమాతో ఇద్దరు లెజెండరీ లీడర్స్గా నిలబడ్డారు. సినీ రంగంలోనే నెంబర్ 1 స్థాయికి మెగాస్టార్ చిరంజీవి చేరుకుంటే, అదే స్థాయిలో విలక్షణ నటుడిగా, తెలుగు సినీ రంగం గర్వపడే నటుడిగా పేరు తెచ్చుకున్నారు కోటా శ్రీనివాసరావు. ముఖ్యంగా చిరంజీవి, కోటా శ్రీనివాసరావు అనేక సినిమాల్లో కలిసి నటించారు. ప్రాణం ఖరీదుతో ప్రారంభిస్తే ముఠా మేస్త్రి, బిగ్ బాస్, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మునగాళ్ళు, బావగారు బాగున్నారా, రౌడీ అల్లుడు, అన్నయ్య ఇలా అనేక సినిమాల్లో ఈ ఇద్దరి కాంబినేషన్, అటు హీరోగా మెగాస్టార్, అటు విలన్గా క్యారెక్టర్ రోల్లో కమెడియన్ విలన్గా అనేక సినిమాల్లో కనిపించారు కోటా శ్రీనివాస్. చిరంజీవితో పాటుగా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కోటా శ్రీనివాసరావు. విలక్షణ నటుల్లో చెప్పుకునే ఎస్వి రంగారావు గారు, సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు. వీళ్ళు ముగ్గురు ఏ క్యారెక్టర్ అయినా సరే, అది విలన్ క్యారెక్టర్ అయినా సరే, ఒక క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా సరే, ఒక కమేడియన్ విలన్ అయినా సరే, అది ఏ క్యారెక్టర్ అయినా, అది తాత క్యారెక్టర్ కావచ్చు, తండ్రి క్యారెక్టర్ కావచ్చు, మామ క్యారెక్టర్ కావచ్చు, అన్న క్యారెక్టర్ కావచ్చు, విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే అవలీలుగా నటించి ఆ క్యారెక్టర్కే వన్నె తెచ్చిన నటులు కోటా శ్రీనివాసరావు. సో కోటా శ్రీనివాసరావు డైలాగ్స్ కూడా, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆయనకు. తెలుగు భాషతో పాటు అనేక భాషల్లో కూడా ఆయన నటించారు. గత కొన్ని సంవత్సరాల కిందట ఆయన కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి కోట అంత యాక్టివ్గా సినిమాల్లో కూడా నటించలేదు. కొంతకాలం సినీ రంగానికి
సినిమాల్లో నటించడానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొద్ది సినిమాల్లో కనిపించారు, నటించారు. అయినా కూడా ఏమాత్రం వన్నె తగ్గకుండా నటించారు. ఆయన వయసు మీద పడుతున్నా కూడా నటించారు కోటా శ్రీనివాసరావు. సో సినిమాకి సంబంధించి సినిమా రంగం, తెలుగు సినిమా రంగం ఉంటే ఆ పుస్తకంలో కోటా శ్రీనివాసరావుకు ఒక పేజీ అనేది, ప్రత్యేక పేజీ ఉంటుంది. 750కు పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 8 నంది అవార్డులు వచ్చాయి. ఒక పద్మశ్రీ అవార్డు కూడా కోటాకు వచ్చింది. సైమా అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, ఇలా లెక్కలేనన్ని అవార్డ్స్ ఆయన సొంతం చేసుకున్నారు. అన్నిటికంటే, అవార్డుల కంటే కూడా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు కోటా శ్రీనివాసరావు. కేవలం నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కూడా కోటా శ్రీనివాసరావు సేవలు అందించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ఆయన 1999 నుంచి 2004 వరకు బీజేపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం కోటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి ఆయన వీడియోస్లో ఒక వీడియో, ఆయన మాట్లాడుతున్నటువంటి స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నటువంటి వీడియో ఉంది. అలాగే కోటా శ్రీనివాసరావు గారికి సంబంధించిన చివరి వీడియో, బ్లాక్ షర్ట్ వేసుకుని కూర్చో ఉన్నారు. అక్కడ రైటర్ జొన్న విత్తల ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన్ని కీర్తిస్తూ, పొగుడుతూ కొన్ని పద్యాలను కూడా అక్కడ ఆయన వినిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వయసు మీద పడడంతో ఇంటికే పరిమితమైన కోటా శ్రీనివాసరావు సినిమాల్లోనూ కనిపించకుండా కొన్ని రోజుల పాటు ఆయన దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో ప్రస్తుతం అక్కడ మనం చూడొచ్చు, సినీ ప్రముఖులందరూ కూడా కోటా శ్రీనివాసరావుకు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు. బ్రహ్మానందం ఆయన భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. నిర్మాత అచ్చిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. హాస్య నటులు, ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మన తెలుగు సినీ రంగానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకుల గుండెల్లో, తెలుగు వారు ఎక్కడున్నా కూడా వారి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తుల్లో, కమెడియన్స్లో, కమెడియన్ విలన్స్లో రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ హీరోగా, కమెడియన్గా బ్రహ్మానందం, అక్కడ చనిపోయి ఉన్న కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. సో ఆ ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. అందులో ఒకరు కోటా శ్రీనివాసరావు ప్రాణాలు విడిచి ఉంటే, మిగిలిన ఇద్దరు కూడా ఆయన భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. వెంటనే సురేష్ బాబు కూడా అక్కడ చేరుకున్నారు, నిర్మాత. ఎస్, తెలుగు సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా నేరుగా కోటా నివాసానికి చేరుకుంటున్నారు. కోటా శ్రీనివాసరావుకు నివాళులు అర్పిస్తూ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ కూడా నెమరు వేసుకుంటున్నారు. అందరూ కూడా కోటా శ్రీనివాసరావు యొక్క గొప్పతనాన్ని, ఏ విషయాన్నైనా సరే, బ్రహ్మానందం గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు, ఏ విషయాన్నైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా మాట్లాడతారు. చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ కూడా దాచిపెట్టుకోకుండా ఏ విషయాన్నైనా ముఖం మీద మాట్లాడే వ్యక్తి, గొప్ప వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ఇదే విషయాన్ని సినీ ప్రముఖులు చెప్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన యాక్టింగ్, ఆహనా పెళ్ళంటలో పిసినారితనంగా ఉండేటువంటి ఒక వ్యక్తి క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, మీమ్స్ చూస్తుంటాం. అలాగే అతడు సినిమాలో ఉన్న ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ మనం చూస్తుంటాం. అలాగే బావగారు బాగున్నారా, చిరంజీవి గారితో నడిచిన సినిమాలో ఆయన డైలాగ్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాయి. నిజంగా కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడం సుమన్ టీవీ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఇలాంటి నటుడు, ఇలాంటి గొప్ప నటుడు కొన్ని దశాబ్దాల పాటుగా, దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన సినిమాల్లో నటించి, 750కి పైగా సినిమాల్లో నటించి తెలుగు జాతి గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన నటన ద్వారా అందించినందుకు సుమన్ టీవీ కూడా ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తుంది.